తిక్క సలాడ్. సో, ఈ తిక్క సలాడ్ గురించి మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ బిలో. మీలో ఎవరైనా ఎప్పుడైనా తిన్నారా? తినిస్తే కమెంట్ చేయండి. సో, మేమైతే ఫస్ట్ టైమ్ చూసాం. ఇదేంటి పేరు తిక్క సలాడ్ అని వెరైటీగా ఉంది అని చూస్తున్నాం. సో, హలో అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. సో, అదేంటి అంటే ఈరోజైతే మా చిన్నోడి బర్త్డే అనమాట. పెద్దోడి బర్త్డే. సో వాడి కోసం అయితే కేక్ తీసుకోవడానికి అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట. సో చూసారు కదా, మా చిన్నోడు చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు. హాయ్ చెప్పరా అంటే ఎక్కిరిస్తున్నాడు. సో మేమైతే ఇక్కడైతే ఒక బేకరీకి అయితే వచ్చేసినాం. సో చూద్దాం దీంట్లో ఎలా ఉన్నాయి అని చెప్పేసి. కేక్స్ అయితే చాలా వెరైటీస్ అండ్ చాలా బాగున్నాయి. సరే మా పెద్దోడికి అయితే నచ్చలేడు, వాడికి ఫుల్ చాక్లెట్ కేక్ కావాలని ఉండే. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో మనం బర్త్డే సెలబ్రేషన్స్ కూడా దీంట్లో మంచిగా కూర్చొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్తోని. సో చూసారు కదా, చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్ అయితే ఉన్నాయి. సో మా వాడికి అయితే నచ్చలేదు దీంట్లో. వాడికి ఫుల్ ఆఫ్ కేక్, మొత్తం చాక్లెట్ కేక్ కావాలని ఉండే. సో అక్కడ ఉంది కానీ వాడికి నచ్చలేదు. సో చూసారు కదా, అంబియన్స్ అయితే చాలా బాగుంది దీంట్లో. సో మనం ఆర్డర్ ఇచ్చుకుంటే ఇలా మంచిగా డిజైన్స్ కేక్స్ అయితే మనకు రెడీ చేసి ఇస్తారనమాట. ఒక 1 డే బిఫోర్ ఆర్డర్ చేయాలి అంతే. మా చిన్నోడికి అయితే ఎవ్రీ టైం మేము ఆర్డర్ ఇస్తాం. వాడి కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్ కావాలని అడుగుతాడు. కార్ కేక్, చోటా బింగ్ కేక్ ఏమో అట్లా చెప్తాడనమాట. సో మాకైతే అక్కడ తీసుకోలేము బికాజ్ వాడికి నచ్చలేదు. సో నెక్స్ట్ అయితే మేము ఇక్కడ పిస్తా హౌస్కి అయితే వచ్చేసినాం. సో దీంట్లో అయితే చాలా తక్కువ వెరైటీస్ ఉన్నాయి. ఒకటి డ్రై ఫ్రూట్ కేక్, ఒకటేమో చాక్లెట్ కేక్, అండ్ ఇంకోటి వచ్చేసి ఏదో నట్స్ కేక్ ఏదో ఉందన్నమాట. సో దీంట్లో అయితే ఒక చాక్లెట్ కేక్ అయితే మా వాడికి బాగా నచ్చింది. నేను ఇప్పుడు చూపించింది అయితే డ్రై ఫ్రూట్ కేక్, ఒకటి పిస్తా కేక్ అండ్ చాక్లెట్ కేక్ అయితే మా వాడికి బాగా నచ్చింది. సో అదే సెలెక్ట్ చేసుకున్నాడు. సో చూసారు కదా, ఇది మా వాడు సెలెక్ట్ చేసుకుంది. సో దీంట్లో అయితే ఇంకా ఏమున్నాయంటే సలాడ్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఉంది, స్నాక్ ఐటమ్స్. అంబియన్స్ కూడా చాలా బాగుంది. సో ఇదైతే వెజిటేబుల్ సలాడ్. చూస్తారు కదా, అంబియన్స్ చాలా బాగుంది. మా పెద్దోడికి 2 times ఏమో తెచ్చినాం అనుకుంటా ఇంట్లో. దీంట్లో టేస్ట్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా అయితే మా వాడు ఈ కేక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. మొత్తం చుట్టూ ఉంది కదా, అది మొత్తం చాక్లెట్ అనమాట. సో చాక్లెట్ కాబట్టి అది చూస్ చేసుకున్నాడు వాడు. ఫైనల్గా తీసుకొని అయితే మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు నాకైతే పై కేక్ నచ్చింది. సో ఈరోజు బర్త్డే స్పెషల్స్ ఏంటి అంటే నేనైతే బగారా రైస్ చేసిన, అండ్ సాంబార్ చేసిన, అండ్ వంకాయ మసాలా కర్రీ చేసిన అనమాట. యాక్చువల్లీ తొందరగా అయిపోతుంది అని అయితే ఇవి చేసిన, బికాస్ టైం లేకుండే, అసలు లేవడమే లేటు, చాలా అయిపోయింది. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను గులాబ్ జామున్ చేసిన అనమాట. సో ఇవైతే మా ఇంట్లో ఈరోజు అయితే చేసినాను, బర్త్డే స్పెషల్స్. సో ఇక్కడైతే మా ఆయన అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసిన. అక్కడ ఆల్రెడీ బెలూన్స్ ఉన్నా కూడా ఈయన నోటితో వస్తున్నాడు చూడండి. సో ఫైనల్గా ఇదైతే డెకరేషన్ సింపుల్గా చేసేసినాం అనమాట. పిల్లలకి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఇట్లా బర్త్డే వస్తే ఇట్లా కేక్ కట్ చేయడం అట్లా అని చెప్పి. సో ఖచ్చితంగా చేయాలన్నట్టు మేము ఇట్లా సింపుల్గా ఇంట్లో అయితే మాకు వచ్చినట్టు చేస్తాం అనమాట. మా చిన్నోడు అయితే జోష్లో డ్యాన్స్ ఆడుతున్నాడు. సో ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు ఈయన మా మామయ్య. సో ఫ్రెండ్స్ అయితే వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలే. సో వాళ్ళైతే వచ్చినారు. సో ఫైనల్గా అయితే కేక్ కట్ చేస్తున్నాం. సో మా మామయ్య అయితే బొట్టు పెట్టి సో మా మామయ్యదే ఆశీర్వాదం తీసుకోమని చెప్తే తీసుకుంటున్నాడు. సో పిల్లలకి ఇలా చిన్నప్పుడే అన్నీ నేర్పిస్తే పెద్ద అయినాక వాళ్ళే ఇంకా అలవాటు అయిపోతుంది వాళ్ళకి. సో ఇక్కడైతే బొట్టు పెడుతున్నారు మా ఆయన.
వీడియో అయితే స్కిప్ అయిపోయింది బికాస్ బ్లర్ వచ్చింది ఆ వీడియో. సో నేనైతే డిలీట్ చేశాను. సో నా వీడియో అయితే లేదు దీంట్లో. ఫైనల్గా అయితే కేక్ కట్ అయితే చేస్తున్నాం. అప్పటికి పిల్లలు చాలా తక్కువ వచ్చినారు, అయినా టైం అయిపోయింది కాబట్టి కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాం. సో తర్వాత అయితే పిల్లలైతే అందరూ వచ్చేసారు, మా కాలనీ పిల్లలు అనమాట వీళ్ళందరూ. సో ఇదైతే వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంతసేపు నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.